పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గత కొన్ని వారాలుగా ప్రజా ఉద్యమం కొనసాగుతుంది. స్థానికుల రాజకీయ హక్కులు, పరిపాలనా సంస్కరణలు, ఆర్థిక సమస్యలు, అరెస్టు చేసిన నాయకుల విడుదల వంటి డిమాండ్లతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. వేలాది మంది రావలా కోర్టు నుంచి ముజఫరాబాద్ వరకు లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. ఈ నిరసనలను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం దాదాపు 4,000 మంది రేంజర్స్, ఫ్రంటియర్ కార్ప్స్ పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని పట్టణాల్లో మీడియాపై కూడా అనధికారిక ఆంక్షలు విధించారని, జర్నలిస్టులను అనుమతించలేదని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, పలు మీడియా కథనాల ప్రకారం నిరసనకారులపై కాల్పులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. మరోవైపు ఇటీవల జరిగిన ఘర్షణల్లో పౌరులు, భద్రతా సిబ్బంది సహా పలువురు మరణించినట్లు వివిధ మీడియా సంస్థలు నివేదించాయి. మృతుల సంఖ్యపై వేర్వేరు కథనాల్లో వేర్వేరు గణాంకాలు ఉన్నాయి. ప్రజా ఉద్యమం మరింత విస్తరించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లక్షలాది మంది నిరసనల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు చెబుతూ ఉండగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం చట్ట వ్యవస్థను కాపాడేందుకే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటుంది. మరోవైపు సంభాషణ ద్వారా సమస్యను పరిష్కరించాలని కొన్ని రాజకీయ, సామాజిక వర్గాలు కోరుతున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితిపై ఇప్పటికే అనేకసార్లు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో తాజా ఉద్రిక్తతలు మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు, భద్రతా బలగాల చర్యలు, పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆ ప్రాంతాన్ని మరోసారి వార్తల్లో నిలిపాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారం స్వతంత్రంగా ధృవీకరించబడలేదని గుర్తుంచుకోవాలి. అధికారిక వివరాలు వెలువడుతున్న కొద్దీ పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.